ప్రజెంట్ నేను మాట్లాడే మాటలు ఏం తప్పు ఉంటే ముందుగానే సారీ. డోంట్ ఫీల్ బ్యాడ్ బట్ యాక్సెప్ట్ ద ట్రూత్. మనకున్న 365 డేస్లో 363 డేస్ బావిలో నీరులా నిశ్చలంగా ఉండి 2 డేస్ మాత్రం ఆకాశంలోకి దూసుకెళ్ళే రాకెట్ల, యుద్ధంలో ఉరుకులేసే గుర్రంలా, సముద్రంలో ఉప్పెనలా ఎగసిపడి అలలా మాత్రం దూసుకుపోతాం. ఆ 2 రోజులు ఏంటండి? రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే. ఈ 2 రోజులు మాత్రం మనం దేశభక్తి ఆపలేం. దాన్ని మనం చూస్తాం, స్టేటస్లో మాత్రం చూడగలం, ఓ రైలు బండిలా పెడతారు. కానీ మానవత్వం అనేది మనం ప్రజెంట్ చూడలేకపోతున్నాం. ప్రతి ఒక్కరి దాంట్లో ఉంది, అందరూ బాధ్యతగా ఉన్నారు, మానవత్వం ఉంది. కానీ మానవత్వం ఉన్నా సరే దానికి ముసుగు వేసి ఒక లాకప్లో పెట్టి లాక్ చేసి పడేశారు. బట్ ఇప్పుడు కేవలం నడుస్తుంది స్వార్థంతో మాత్రమే. ప్రతి ఒక్కరిలో స్వార్థం ఉంది. అందరూ మంచోళ్ళే, అందరూ బాధ్యతగా వస్తున్నారు, అందరిలో ఉంది. కానీ మానవత్వం అనేది లాక్ చేస్తారు. ఎలా అంటే చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడికో అవసరం లేదు, మన ఇంటి ముందు మన వీధిలో జరిగినా సరే దాన్ని చూస్తూ మౌనంగా ఉంటున్నాం. కానీ ప్రశ్నించట్లే. ప్రశ్నించడానికి నేనెంత అనుకుంటున్నారు, అందరూ అనుకుంటారు అందరికి ప్రశ్నించాలని ఉంటుంది. కానీ ఎవరు ప్రశ్నించట్లే. అది ఎక్కడ ఉండిపోతుందంటే, ఉదయం టీ కప్ తాగుతూ పేపర్ చూస్తూ సీడీ మీద కూర్చుని ఆ సీడీ దగ్గర ఉండిపోతుంది. సాయంత్రాన్ని గప్చిప్పులు చేస్తూ ఫ్రెండ్స్తో టీ స్టాల్ దగ్గర ఉండిపోతుంది. రాత్రి భోజనం చేస్తూ ఆ టీవీలో వార్తలు చూస్తూ మీరు రగిలిపోయిన ఆ తప్పన టీవీ దగ్గర ఉండిపోతుంది. కానీ అది సమాజానికి ఉపయోగపడట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రశ్నించడానికి ట్రై చేయండి. మీరు చిన్న శక్తే కావచ్చు, కానీ అది ఎక్కడికి తీసుకెళ్తుందో ఎలా మారుతుందో తెలీదు. బ్రతకడం కోసం తింటున్నాం, తినడం కోసం బ్రతుకుతున్నాం, అంతే. దట్స్ ఇస్ లైఫ్. లైఫ్లో ఇంకేం లేదు. ఇలానే అనుకోవచ్చు, నేను ఇలా ఇప్పుడు నేను మాట్లాడిన అనుకోవచ్చు, ఏదో చెప్తున్నాడు అనుకుంటారు చాలామంది. బట్ నేను ఫీల్ అవును. మీరు అనుకోవచ్చు నేనంతా, నా శక్తి అంతా, బయటికి వెళ్తే నవ్వుతారు, పిచ్చోడు అనుకుంటారు, అనుకోనియండి. కానీ మార్పుకి మీరు ట్రై చేయండి. మీ వల్ల సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇలా నా వల్ల ఏం అవుతుందిలే అనేసి ఆ రోజే మన స్వాతంత్ర యోధులు అనుకుంటే మనకి స్వాతంత్రం వచ్చేది కాదు, మనం ఎగురుతున్న జెండాను చూసేవాళ్ళం కాదు. ఇప్పటికీ వాళ్ళ చేతిలో బానిసలుగా ఉండేవాళ్ళం. అన్యాయాన్ని ఎదుర్కోండి. ఎక్కడ ఉండిపోతుందంటే, ఇది ఎలా తయారయ్యామంటే, ఒక ఏమీ చదువుకోలేని వ్యక్తి దగ్గర, కద్దరు షర్ట్ వేసే వ్యక్తి దగ్గర డిగ్రీలు చేసిన కూడా వాడికి సెల్యూట్ కొడాల్సి వస్తుంది. స్వతంత్రం తెచ్చింది ఇందుక. ఒక దాదాలు చేసే, దందాలు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి విద్య, విచక్షత అన్నీ కలిగి ఉన్న నువ్వు సెల్యూట్ కొట్టడం ఏంటి? నెక్స్ట్ రక్షణ వ్యవస్థ కూడా, ప్రజలను కాబట్టి రక్షణ వ్యవస్థ కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు కార్ డోర్ తీసే పరిస్థితిలో ఉంది. ఈ మార్పునంతా కూడా మార్చాల్సిందే యువత వల్ల ఉంటుంది. ఒక వ్యక్తి కలిస్తే, ఒక వ్యక్తి స్టార్ట్ చేస్తే అది శక్తిగా మారుతుంది తప్పకుండా. అంటే మీరు ఇప్పుడు ఎంత ఫైట్ చేయమన్నా అంటే, ఇప్పుడు ఎవరు యుద్ధంలో తనకు రక్త మార్కులు అంటుకున్న ఒళ్ళంతా చిత్తుగా అయిపోయినా సరే తన కత్తి తిప్పడం ఆపలేదు. అలా తిప్పే కత్తి పట్టే మీరు మరో ఛత్రపతి శివాజీ కావక్కర్లేదు. బ్రిటిష్ వాళ్ళు ఎదిరించడానికి ఆజాద్ హిందూ ఫౌజ్ అనే నేషనల్ ఇండియా ఆర్మీ తయారు చేసిన మరో నేతాజీ మీరు కావవసరం లేదు. వేలాడే వృతాడికి ముద్దు పెట్టి నవ్వుతూ ప్రాణం, దేశం కోసం నవ్వుతూ ప్రాణం వదిలిన మరో భగత్ సింగ్ మీరు కావవసరం లేదు. మీరు కూడా తన 5 ఏళ్ళు పెట్టని వెనకాతలో వేసుకొని కత్తి తిప్పిన ఝాన్సీ లక్ష్మీబాయి కావవసరం లేదు. కానీ మీరున్న ప్లేస్లో జస్ట్ అన్యాయం గురించి ఎదుర్కోండి, అక్కడితో అది స్టాప్ చేయండి. వాళ్ళు మనకు స్వాతంత్రం తెచ్చిన సరే ఎవరు మనతో లేరు. అందువల్ల ఈరోజు దందాలు, దౌర్జన్యాలు, మాన్బంధాలు, కుట్రలు ఎన్నో చూస్తున్నాం సమాజంలో. ఆ రోజు రాశారు, సారే జహాసే అచ్చా హిందూస్థాన్ హమారా హమారా. ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశం ప్రసిద్ధి చెందింది. హంబుల్ బుల్ ఇస్కి ఏ గుల్స్తా హమారా. మనం అందులో ఒక బుల్బుల్ పెట్టల్లాగా గులాబీ తోట అనే భారతదేశంలో సంచరించాలి. కానీ ఎక్కడా గులాబీ తోట లేదు. మళ్ళీ బ్రిటిష్ అప్పుడు బ్రిటిష్ వాడు వచ్చి ఇండియాని, ఇంగ్లీష్ వాడు తెలుగు అని కొడితే ఇప్పుడు తెలుగుడే తెలుగు అని కొడుతున్నాడు.
కాబట్టి అందరూ మానవత్వంతో మెలగండి. తన రక్తాన్ని చిందించి త్యాగాలు చేసి మనకి స్వాతంత్రం అర్పించిన వాళ్ళని ప్రతిసారి గుర్తించుకొని సమాజంలో న్యాయ స్థాయాలను నాంది పలకండి. అలా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా వల్ల ఏం కాదనుకుంటే చిన్న కథ చెప్తాను. తిత్తిబ అనే పక్షి ఉండేది. అది రోజు సముద్రంలో గుడ్లు పెట్టుకుంటుంది. సముద్రుడు వచ్చి ఆ గుడ్లు తీసుకెళ్ళిపోయి ఒకసారి తీసుకెళ్ళిపోయి పెట్టేంత సముద్రం ఎంత అండి అంటే ఈ ప్రపంచం ఎంత, అందులో మనం ఎంత, దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. సముద్రం ఎంత పెట్టేంత అది అతిశక్తిగా ఉంది. అంటే అప్పుడు ఆ పెట్ట తనకి సామర్థ్యం లేకపోయినా సరే తన రెక్కల్ని సముద్రంలోకి వెళ్ళి తడుపుకొని వచ్చి తన రెక్కలు మళ్ళీ ఇసుకలో పెట్టి మళ్ళీ ఆ ఇసుకని వేసేది. దాని కాన్సెప్ట్ ఏంటి? సముద్రం కప్పేయాలని. ఆ పెట్టంతా దాన్ని సముద్రాన్ని ఎప్పుడు కప్పుతుంది అంటే దాని సంకల్పం అంత గొప్పది. అలా పెట్టినప్పుడు చుట్టూ పెట్టలు కూడా నవ్వి అయినా తన ప్రయత్నం ఆపలేదు. ఆపకపోయేసరికి రోజు చూస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న పెట్టలు అప్పుడు అడుగులేయడం మొదలుపెట్టేటప్పుడు అతిథి పక్షం మారితే వ్రేకంపతి గురునితాచాల వ్రాత మహర్ణ ఉండు అనే గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. తను కూడా పక్షి జాతికి చెందింది కాబట్టి తను కూడా ఇది చూసి ఈ సన్నివేశం చూసి అక్కడి నుంచి వచ్చింది. తను హెల్ప్ చేయడం మొదలుపెట్టింది. శ్రీ మహావిష్ణువు తన ప్రయాణం కోసం బయలుదేరేటప్పుడు తన వాహనం అవసరమైంది. ఏది గరుత్మంతుడి ఏది అనేసరికి ఇలా ప్రభు ఇలా అవుతుంది, ఇలా సిచ్యువేషన్ అక్కడికి వెళ్ళిపోయింది అనేసరికి అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ బయలుదేరేసరికి పక్షిని అడిగితే ఇలా జరిగింది, నేను అందుకే ఇలా కప్పేద్దామని డిసైడ్ అయ్యాను అనేసరికి అప్పుడు తను వాళ్ళిద్దరికి సంధి కుదిర్చి దీని గుడ్లని మళ్ళీ తనకి ఇచ్చేసి అక్కడ సంధి కుదిర్చారు. అంటే ఇది చిన్న కథ మాత్రం. అంటే పెట్టంత సముద్రం అంతా చూసారా దాని సంకల్పంతో. మనం కూడా అంతే, మనమంతా ఈ ప్రపంచం అంతా మన ఎలా మార్చేస్తాం అనుకోవడం తప్పలేదు. మన ఈది లేదా మన ఊరు అంతవరకైనా మనం ఉపయోగపడాలి. స్వలాభం చూసుకోకండి. స్వధర్మం కోసం స్వదేశం కోసం పాటు పడకపోతే నువ్వు బ్రతికినా కూడా చచ్చిన శవంతో సమానం. అందుకే ఆ రోజే చెప్తారు, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా. దేశమును ప్రేమించండి. ఇప్పుడు నిజంగా యాక్సెప్ట్ చేయండి నిజాన్ని. దేశమును ప్రేమించమని పక్కలే మనం ప్రేమించట్లే. ఏ షిఫ్ట్ వస్తే బి షిఫ్ట్ అనే ప్రేమించట్లే, తిట్టుకుంటూ హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో దేశమును ఆ రోజు ఇలా ఉంటుందనే ఆలోచించే ఆ మహానుభావులు అప్పుడే చెప్పిస్తారు. ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి ఒట్టి మాటలు ఎందుకు వేస్ట్. ఎక్కడ ఏదైనా జరిగితే ఈరోజు యాక్సిడెంట్ జరిగింది లేదా ఆర్మీ ఎక్కడ చంపట్టారంటే ఓ ఏదో గుండెల్లో దేశభక్తి ఉన్నట్టుగా ఎలా అయిందిరా అలా అయిందిరా ఏదో చేస్తా అంటారు. కానీ చిన్న విషయం పక్కింటోడు లేదా ఆ ఊళ్ళో పొలిటికల్ ఏదో అన్యాయంగా ఉంటేప్పుడు ఎదిరించలేరు. అప్పుడే ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి. దేశభక్తి ఉందని ఒట్టి గొప్పలు చెప్పుకోకై ఏదైనా పూని మేలు కూర్చి జనులకు చూపవాయి. అప్పుడు చెప్పారు, జనులకు చూపించండి మీరు ఏదైనా మేలు చేసి. సొంత లాభం కొంత మానుకో పొరుగు వారికి తోడ్పడబోయి. సొంత లాభం అప్పుడే చెప్తారు. సొంత లాభం మనిషి అనేది స్వార్థపడు. అందుకే సొంత లాభం మానుకో. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. ఓకే, మన పిల్లలు ఉంటారు, మన ఫ్యామిలీ ఉంటుంది, మనకు బాధ్యత ఉంటుంది. సో బాధ్యత మర్చిపోమనట్లేదు. మనకున్న సమయంలో వెచ్చించండి. ఎంతో కొంత సమయం ఉంటుంది. ఆ సమయాన్ని వృధా చేయకండి. ప్రతి ఒక్కరికి సందర్భం వస్తుంది. వాళ్ళ దగ్గర ఏదో ఒక అన్యాయం జరుగుతుంది, దానికి స్పందించండి. ఇది నేను చెప్పాల్సింది. ఇంకే ఏదైనా అందరూ మనలో బాధపడి ఉంటే క్షమించండి.